కళ్యాణ్ గారి శాఖ బ్రహ్మాండం. ఫస్ట్ టైం మంత్రి అయినా సమర్థవంతంగా అసలు దానికి పల్లె పండుగే ఒక ఎగ్జాంపుల్, షెడ్యూల్ ట్రైబ్స్ లాగా ఒక ఎగ్జాంపుల్, గోకులాలు ఒక ఎగ్జాంపుల్, వాళ్ళు నిన్న వచ్చిన యానిమల్ హాస్టల్స్ ఒక ఎగ్జాంపుల్. ఇటువంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేశాడు పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా వారి ఆధ్వర్యంలో గ్రామాలన్నీ చక్కటి వాతావరణంలో చక్కగా సంక్రాంతి చేసుకునే పరిస్థితి. మీ నాయకులు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు 4 o'clock లేస్తాడు, నారా లోకేష్ గారు కూడా 4-5 ఏదో లేచి 6 o'clock అలా అంటారు. పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ ఏ రకంగా ఉంటాయి, ఎప్పుడు లేస్తారు? కొంతమంది వాదన 10 గంటల దాకా లేవడు అని కూడా అన్నీ ఏదో వాగుతూ ఉంటారు కానండి, అంత 10 గంటల దాకా లెగిసేదే ఉండదు. ఎందుకు ఇప్పుడు మినిస్టర్స్ క్యాబినెట్ ఉంటుంది, 9:30 స్టార్ట్ అవుతుంది. కలెక్టర్స్ మీటింగ్ ఉంటుంది, 9 స్టార్ట్ అవుతుంది. పొద్దున్న నుంచి ఎన్నింటికి రెడీ లెగిస్తే వస్తారు. ఏ రోజు టైం మిస్ అవ్వడు, పంక్చువల్గా ఉంటాడు. పూజలు చేసే మనిషి మరి పూజలు కూడా చేసుకున్నారు. భాగం రామారావు గారు ఉంటే, ఎన్టీ రామారావు గారు ఉంటే పూజలు చేసి కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే యోగా మెడిటేషన్ చేసి కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టరు. ఈయన కూడా పూజలు చేసుకుని కార్యక్రమాలు మొదలు పెట్టినా కూడా ఎప్పుడు పంక్చువాలిటీ అయితే మిస్ అవ్వదు. కొంచెం సినిమా అప్పుడప్పుడు షూటింగ్లు కూడా ఉండటం వల్ల కొంచెం ఇది ఉంటుందేమో కానీ పంక్చువాలిటీ అయితే ఆయన ఏ రోజు ఒక్క నిమిషం లేట్ వచ్చిన కార్యక్రమాలకు కూడా నేను ఏ రోజు ఎంపీగా మీరు సిఎస్ఆర్ నిధుల మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆ నిధులను కూడా ట్యాప్ చేశారన్నట్టుగా విన్నాం. అది చాలా ఎడ్యుకేటెడ్ అయితే కానీ, చాలా కాంటాక్ట్స్ కంపెనీతో ఉంటే కానీ జరగని పరిస్థితి. దాన్ని మీరు ట్యాప్ చేయటం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్లేసే మీకు అది దక్కింది. ఏ రకంగా సాధ్యం? ఎన్ని కంపెనీస్తో సిఎస్ఆర్ టై అయిపోయారు? మొత్తం ఇంకో 5-6 నెలల తర్వాత చెప్తాను, ఎందుకంటే పైప్ లైన్ లో ఉన్నాయి. కొత్త బడ్జెట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను వస్తే నా కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది. నేను అయితే ఇవ్వలేను. చక్కగా అంటే నాకు కూడా కొంతమంది మిత్రులు హైదరాబాద్ లో బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా సిఎస్ఆర్ ఇక్కడ హాస్పిటల్స్ కొన్ని సిఎస్ఆర్ కంపెనీలు అయితే నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేయలేను. తప్పకుండా మంచిగానే వస్తాయి. తప్పకుండా నాకు హాస్పిటల్ అభివృద్ధి చెందాలి, నాకు అమ్మవారి గుడి దగ్గర 70,000-80,000 మంది కూర్చునే విధంగా తిరుమలలాగా గదులు వేయాలి. ఇవన్నీ ఉన్నాయి, పైప్ లైన్లు ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చే పుష్కరాల లోపల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి దుర్గుడి మాస్టర్ ప్లాన్ తీసుకెళ్ళాం. ఒక 80,000 మంది కూర్చునే విధంగా ప్లాన్లో రెడీ చేసాం. ఒక 11 ఫ్లోర్లు పార్కింగ్ కూడా విధంగా రెడీ చేసాం. రేపు రాబోయే కాలంలో విజయవాడలో ఎక్కడా ట్రాఫిక్ను తట్టుకోవాలి. అమరావతి వస్తుంది. అమరావతి వచ్చిందంటే ఈ ట్రాఫిక్ తట్టుకుంటే మా వల్ల ఎవరి వల్ల కాదు. 5 వంతులు 4 వంతులు వేసినా కూడా. కాబట్టి ఈ లోపల ఉన్న సమస్యలు ఇటువంటివన్నీ అభివృద్ధి చేసుకుని పుష్కరాల కల్లా అక్కడ వ్యక్తులు కూర్చునే విధంగా తయారు చేస్తే అసలు దుర్గగుడి యొక్క ఎలివేషనే వేరుగా వెళ్తుంది. ఎందుకంటే 2,10,000 మంది మొన్న ఒక్క రోజు దర్శనం చేసుకున్నారు. అటువంటి అమ్మవారి గుడికి భక్తులు కూర్చుని వృద్ధులు పిల్లలు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవాలి మా కోరిక. అది కూడా చేస్తాం. రానున్న రోజుల్లో చెప్పాలంటే సార్, దుర్గగుడికి జరిగేటువంటి డెవలప్మెంట్స్ మొన్న కూడా మేము చూసాము. పార్కింగ్ విషయాలు కానీ, మొన్న జరిగినటువంటి సంబరాల విషయాలలో కావచ్చు, చాలా చక్కటి ఇదే చేశారు. మీకున్న వ్యక్తిగతంగా అక్కడ ఏ రకమైనటువంటి సదుపాయాలతో పెంచి ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందితే ఇక్కడ రాష్ట్రంలో అమ్మవారు అనంటే అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు, మీరు అన్నట్టుగా అమరావతి రేపు నిజంగానే డెవలప్మెంట్ ఎక్కువగా అవుతే రద్దీ కూడా చాలా ఎక్కువగా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా టెంపుల్లో కూడా చాలా భవనాలు కూడా కట్టడం, పార్కింగ్ అని ఇవన్నీ జరిగినాయి. రానున్న రోజుల్లో ఇంకా మీకున్న ప్రణాళికలు ఏంటి? ముందుగా మీరు చూస్తే అమ్మవారికి 8 నెలలు సుమారు రోజు 60,000 మంది జనాలు దర్శనం చేసుకుంటున్నారు యావరేజ్. ఈ మధ్య ఎక్కువ పెరిగిన బాగా చాలా చూస్తే అసలు భక్తుల రద్దీని తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. అమ్మవారికి ముందుగా రేపు అమరావతి వస్తే ఇంకా పెరిగిపోతారు. మనం వచ్చే వీళ్ళందరూ కూడా ఈ అమరావతి రద్దీ తట్టుకోవాలంటే అమ్మవారికి ముందు రెండో రోడ్డు అటు నుంచి భవానీపురం వైపు నుంచి రెండో రోడ్డు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో ఉంది, అదొకటి అప్రోచ్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా 70,000-80,000 మంది భక్తులు కూర్చుని ఉండే విధంగా వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలి. వాటిలో మంచినీటి సౌకర్యం కూడా ఉండేటట్టు చేసుకోవాలి. మూడవది పార్కింగ్, 10 to 11 ఫ్లోర్స్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. వీటికి తోడు భవానీపురంలో కానీ ఎక్కడన్నా ఒక చౌల్ ట్రీస్ కానీ ఒక కాటేజెస్ కానీ అమ్మవారికి కట్టితే వచ్చిన భక్తులు అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి అక్కడ ఉండి చౌల్ట్రీలో ఉండి కృష్ణానదిలో స్నానం చేసి, కృష్ణానదిలో ఉన్న ఘాట్లు కూడా దుర్గమ్మ ఘాట్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అక్కడ ఇరిగేషన్ స్థలం ఉంది, ఆ ఇరిగేషన్ స్థలాన్ని కూడా కొంత మార్పులు చేసి ఇంప్రూవ్ చేయడానికి ప్రణాళికలు.
ఇవన్నీ చూసుకుంటే రేపు రాబోయే అమరావతిలో నాకు తెలిసి ప్రతిరోజు 1,25,000 మంది అమ్మవారిని దర్శకునే పరిస్థితి ఉంది. ఆ ట్రాఫిక్ మనం తట్టుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెబుతారు, ఇప్పుడు కాదు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు ట్రాఫిక్ రద్దు చేయడంగా మనం ఆలోచించాలి. ఏ పని చేసినా ఫ్యూచర్లో తిరుపతి శ్రీశైలం తరహాలో అమ్మవారి టెంపుల్, తిరుపతి మీరు శ్రీశైలం కన్నా ఇప్పుడు కూడా అమ్మవారి దర్శనాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు తిరుపతి 1,05,000 1,10,000 హైయెస్ట్ వెళ్తాయి. ఎందుకంటే స్వామివారికి నైవేద్యాలు ఇటువంటివన్నీ ఎక్కువ ఉంటాయి. అమ్మవారికి 3 రోజులు ఉన్నాయి. దసరా సమయం వచ్చేపాటికి ఏ రోజు కూడా తిరుపతిని మించిన దర్శనాలు అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే భక్తులు ఇవాళ భవానీ మాలని, గిరి ప్రదక్షిణలని ఇట్లా పెరిగిపోయారు. ప్లస్ అదే టైంలో మేము కూడా విజయవాడ ఉత్సవం మొదలు పెట్టాం. విజయవాడ ఉత్సవం అమ్మవారి ఎందుకు మైసూర్ దసరా మైసూరే ఎందుకు ఉండాలి, హౌరానే ఎందుకు ఉండాలి, అసలు విజయవాడ ఎంత ప్రతిష్టమైన విజయవాడ ఉత్సవం ఎందుకు ఉండకూడదు, తరతరాలుగా ఉండాలి విజయవాడ ఉత్సవం మేము మొదలు పెట్టాం. ఇంకా రష్ 25,000 మంది యాడ్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ అదే చెప్పారు అన్న విషయాలే. కాబట్టి తప్పకుండా రేపు గుడి అభివృద్ధిలో, రేపు విజయవాడ అమరావతి అభివృద్ధిలో అమ్మవారి దేవాలయం చాలా విశిష్టత చోటు చేసుకున్న ప్రదేశం. కేశినేని చిన్ని గారికి వ్యక్తిగతంగా కనకదుర్గమ్మ వారికి ఉన్న అనుబంధం ఏ రకమైనది అంటే మీరు ఏం చెప్తారు? అమ్మవారైనా తిరుమలైనా మాకు చిన్నప్పటి నుంచి బస్సుల వ్యాపారం. మేము విజయవాడ తిరుపతి బస్సులు తిప్పేవాళ్ళం. ఎప్పుడు ఫస్ట్ మా బస్సులే విజయవాడ తిరుపతి. విజయవాడలో అమ్మవారు, అక్కడ తిరుపతిలో మా గ్రాండ్ ఫాదర్ టైం నుంచి కూడా ఫస్ట్ మేము తిప్పింది విజయవాడ తిరుపతి బస్సులే. అట్లా వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి సంవత్సరం కంపల్సరీ 1-2 సార్లు దర్శించుకునేవాళ్ళం. వచ్చిన అమ్మవారిని అదే విధంగా దర్శించుకుంటాం. కాబట్టి 2 కూడా నాకు ఇంపార్టెంట్ టెంపుల్స్. అంతేకాకుండా శ్రీశైలం కూడా వెళ్తూ ఉంటాం కాలేజ్. కానీ బట్ ఈ 2 ఎందుకంటే ఇక్కడ ఉండటం వల్ల ఇది బాగా చేస్తారా పూజలు అలా? అంటే అంత ఎక్కువ పూజలు చేయను, కానీ నమ్మకం దర్శించుకుంటా, భక్తులు ఇబ్బంది లేనప్పుడు వెళ్తా. వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళను, ఎందుకంటే నేను వెళ్ళి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టను. అట్లాగే ఇక్కడ కూడా అమ్మవారికి దసరాకి రోజు వెళ్ళను, ఎందుకంటే ఏమన్నా భక్తులు విఐపీలు వచ్చినప్పుడు వెళ్తాను. నేనైతే మాత్రం మూలా నక్షత్రం రోజు ఫ్యామిలీతో కంపల్సరీ వెళ్తాను. ఉపవాసాలు ఉంటారా సార్? ఒప్పుకుంటారా మరి మేడం గారు? ఉపవాసాలు అవన్నీ ఏమీ లేవు. అవన్నీ కూడా పెద్ద బాడీ లాంగ్వేజ్ అలవాటు పడి ఉంటారులే. అంటే భక్తి ఉంది, అమ్మవారి మీద నమ్మకం ఉంది, పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఉపవాసాలు ఇటువంటి ఎప్పుడు నా లైఫ్ లో చేయలేదు. రానున్న రోజుల్లో అమ్మవారికి చేయాలనుకుంటున్నారు సేవా కార్యక్రమాలు, కాబట్టి ఎప్పుడైనా ఉపవాసం ఉంటే మాకు తెలియజేయండి సార్. ఇక ఫైనల్గా అడగాలంటే, రాజకీయ జీవితం ప్రారంభించి 1.5 year ఇది మాకు సక్సెస్ స్టోరీగా కనపడతా ఉంది. అని గతంలో 20 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ నడుస్తూనే ఉంది. రాజకీయంగా వచ్చి ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు, అలాగే బిజినెస్ లో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గానే కనబడ్డారు ఇన్నాళ్ళుగా. అది బాగుందా ఇది బాగుందా అని అంటే కంపేర్ వాట్ యూ డూ, లేదా సంపాదించింది పే బ్యాక్ టు ద సొసైటీ అనే కోణంలో రావటం, అలా చూడొచ్చా మిమ్మల్ని? ఏ రకంగా చూడొచ్చు? వ్యాపారం అనేది ఎప్పుడు కూడా లేజర్ గా ఉంటుంది. సక్సెస్ అయితే ఆ సక్సెస్ యొక్క మజా వేరు. ఆ సక్సెస్ లో డౌన్ ఫాల్స్ ఉన్నాయి, డౌన్ ఫాల్స్ చూసాం, పీక్ లెవెల్స్ చూసాం, అన్ని చూసాం. అదొక గేమ్. తర్వాత రాజకీయంగా నన్ను విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ మెజార్టీ ఇచ్చి ప్రజలు నన్ను పెట్టుకున్నారు. వాళ్ళతో ఉండటమే నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. మీరు చూస్తే నేను హైదరాబాద్లో వ్యాపారంలో మా అబ్బాయికి అప్పచెబుదామని మెల్లిమెల్లిగా మొదలు పెట్టక ముందు కూడా 4 రోజుల్లో 4-5 రోజులు కూడా అక్కడ ఉండను. మొత్తం విజయవాడ ఉండేది. అది కూడా ప్రజల మధ్య ఉంటాయి. ఏ రోజైనా నా ప్రోగ్రామ్స్ చూస్తే ఏదో రూరల్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, అర్బన్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, ఇట్లా వెళ్తూ ఉంటాం. తప్పకుండా పాపం వాళ్ళందరూ కూడా ఎంతో ఆశలతో మనల్ని కానీ, నన్ను కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కానీ, మా ఎమ్మెల్యేలు కానీ గెలిపించారు. వాళ్ళతో ఉంటాం, వాళ్ళతో మమేకం అవుతాం. చాలా నాకు ఆనందం. అందులో విజయవాడ అనగానే నాకు ఒక వైబ్రేషన్ లాగా ఫీలింగ్ ఉంటుంది. అంటే నా పుట్టిన ఊరికి నాకు ఒక అవకాశం మీరు ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసి నా ఊరు పేరు, నా ఊర్లో ఉన్న ప్రజల సౌకర్యాలు కల్పించే విధంగా చేస్తున్నది నా జీవితంలో ఇంతకన్నా అల్టిమేట్ థింగ్ నాకు జీవితంలో వేరేదేం లేదు. కాబట్టి ఇది చాలా ఎక్కువగా ఏ విషయానికైనా కూడా ఈ విషయం నాకు చాలా ఎక్కువగా ఫీల్ అవుతాను. అందులో విజయవాడకి చేస్తున్నాను అనేప్పటి మా చిన్నప్పటి నుంచి విజయవాడ అని మా చెవుల్లో మారుమోగిపోయిన ఈ విజయవాడలో నేను ఒక ఎంపీని అవడం అది నా అదృష్టం. అమ్మవారి ఆశీస్సులు కావచ్చు, తిరుపతి వెంకటేశ్వర వారి ఆశీస్సులు కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యంగా మా అధినేత యువనేత ఆశీస్సులతో అయ్యాను. నా ప్రజలు నన్ను భారీగా గెలిపించారు. వాళ్ళ సేవలో ఉండటం, విజయవాడకి సేవ చేయటం, ఇంతకన్నా నా జీవితంలో అత్యంత మధుర క్షణాలు ఏమీ లేవు అని నేను అనుకుంటున్నాను.
కేసీనేని డెవలపర్స్ లో మీ ఎంప్లాయీస్ కానీ మీ మేనేజర్స్ కానీ మిమ్మల్ని మిస్ అవ్వటం కానీ సార్ పూర్తిగా అట్టే అయిపోయారు కొద్దిగా ఇటు ఫోకస్ చేయటం కానీ, ఎందుకంటే ఆ మూలం వల్లనే మనం ఇక్కడ నిలబడడానికి చేయడానికి ఏదైనా కార్యక్రమాలు కానీ సరిపోతాయి. మరి అక్కడున్న ఎమోషన్స్ అన్ని వదులుకొని ఏ రకంగా కొన్నిసార్లు ఆ ఎమోషన్స్ మిస్ అవ్వాలి తప్పకుండా. కేసీనేని డెవలపర్స్లో ఉన్న వాళ్ళు 20 సంవత్సరాల నుంచి నాతో ప్రయాణం చేసిన వాళ్ళు, ఒడిదుడుగులన్నింటినీ ఎదుర్కొన్న వాళ్ళే. వాళ్ళు మెయింటైన్ చేసే స్టేజ్కి వచ్చారు, వాళ్ళు చేస్తారు. ఎప్పుడన్నా అవసరం ఉంటే నాకు ఫోను లేకపోతే నేను అటెండ్ అవుతుంది. స్టేబుల్ అవ్విందా అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం మనం ఏ రోజు చెప్పలేం. ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉందో మీకే తెలుసు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటానే ఉంటాయి, అవి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇబ్బందులు ఉన్నప్పుడు తట్టుకోగలిగినోడే గట్టిగా వ్యాపారస్తుగా పెరుగుతాడు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కొంచెం ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాను. 2-3 నెలల నుంచి పెరిగితే బాగుంటుంది. హైదరాబాద్ అనే కాదు, వరల్డ్ మొత్తం అట్లాగే ఉంది. మీరు పుట్టిన ఊరు 2,32,000 మెజారిటీ, 2,90,000 అంటే ఆల్మోస్ట్ 3 లక్షల మెజారిటీ. ఆ రకమైనటువంటి బాధ్యత మీకు ఇచ్చారు. విజయవాడ ప్రజలకి చెప్పాలంటే, లేదా మీకున్న 7-8 కాన్స్టిట్యున్సీ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు కేసీనేని చిన్ని గారు? విజయవాడ ప్రజలు నా మీద అత్యంత నమ్మకం పెట్టుకుని భారీ మెజారిటీతో చరిత్రలో ఒక రికార్డ్ హిస్టరీగా నన్ను ఎంపీ కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గెలిపించారు. మీ యొక్క ఆశలు వమ్ము కాకుండా మీతోనే ఉంటాను, మీతోనే నా ప్రయాణం. మీ అభివృద్ధిలో, మీ సంక్షేమంలో, మన పిల్లల ఆత్మవిశ్వాసంలో నేను ఒక మైలురాయిగా ఉంటానని విజయవాడ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరం ఎన్నో సంవత్సరాల క్రితం అతిపెద్ద నగరం. దీనికి గత ఎంపీలు ఎవరు కూడా సౌకర్యాలు, అంటే కొంతమంది చేశారు, గత 10 సంవత్సరాల నుంచి ఏ సౌకర్యాలు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కొంత జరిగింది, కానీ 2014-19 అత్యంత ఇబ్బంది లేని, ట్రాఫిక్ ఇబ్బంది లేని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బంది లేని, అభివృద్ధి ఇబ్బంది లేని, అంతేకాకుండా రేపు రాబోయే అమరావతి మన విజయవాడ అమరావతిలో ఒక భాగం కాబోతున్నాం. అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు, మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ఇటువంటి ఎన్నో విషయాల ద్వారా రాబోతున్నాయి. వాటన్నిటిలోనూ మనం భాగస్వాములు అవుతాం. థింక్ పాజిటివ్, బీ పాజిటివ్. ఫైనల్గా కేసీనేని చిన్ని గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఇంకేం లేదు సార్, విజయవాడ నగర ప్రజలు ఇచ్చిన ఆశయాన్ని తూచా తప్పకుండా హ్యాపీగా ఆత్మవిశ్వాసంతో తీసుకెళ్తాను ముందుకి. చిన్నవాడిని అయినా సరే చాలా బిజీ స్కెడ్యూల్లో మాకు టైం ఇచ్చారు, కానీ మీరు సంకల్పించిన సంకల్పం అంతా కూడా అభివృద్ధి విషయంలో కావచ్చు, అమ్మవారి విషయంలో కావచ్చు, రోడ్డు విషయంలో కావచ్చు, అభివృద్ధి ఏ రకమైనటువంటి ఆశయాలు మీ ముందు ఉన్నాయో అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.